హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ భరత్ అఫీషియల్. ఈ రోజు మనం ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీకి సంబంధించి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ వేరే లెవెల్. వీటి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. మూవీలో కొన్ని క్యారెక్టర్స్ కోసం మాట్లాడాలి. ఫస్ట్ మాట్లాడాల్సింది ఉపేంద్ర గారి గురించి. ఐ థింక్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఎమోషనల్ క్యారెక్టర్ లో. నాకైతే చూడడానికి చాలా బాగా అనిపించింది. సెకండ్, రావు రమేష్ గారి గురించి మాట్లాడాలి. మూవీ స్టార్టింగ్ లో ఆయన పర్ఫార్మెన్స్ కనబడుతుంది కానీ ఆయన క్యారెక్టర్ కి ఇంపాక్ట్ ఏ మాత్రం కనబడదు. కానీ సెకండ్ హాఫ్ తర్వాత ఆయన పర్ఫార్మెన్స్ కి ఆయన క్యారెక్టర్ ఇంపాక్ట్ వేరే లెవెల్. ఇంకా యాజ్ యూజువల్ గా రామ్ గారు అలాగే భాగ్య గారి గురించి మాట్లాడారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ చింపేశారు. వాళ్ళ గురించి వేలెత్తి చూపించాల్సిన అవసరమే లేదు. ఇంకా నాకేమనిపించిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని బాగానే ఉంటాయి. రామ్ గారి పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్. కానీ ఆంధ్ర కింగ్ తాలూకా ఇది ఒక ఫ్యాన్ బాయ్ మూవీ. ఈ మూవీ రామ్ గారికి కాకుండా ఒక అప్కమింగ్ హీరోకి అయితే చాలా బాగుంది. నేను ఈ మాట ఎందుకన్నానంటే, నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఉపేంద్ర గారితో పోల్చుకుంటే రామ్ పోతినేని గారికి ఫ్యాన్ బేస్ బాగానే ఉంది. సో నాకెందుకు ఈ ఫ్యాన్ బాయ్ మూవీ రామ్ గారికి సెట్ అవ్వలేదు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇక మరి నేను టాటా, సీ యూ, బై బై.